ఓటుకి 5,000 ఇస్తున్నారా, 10,000 ఇస్తున్నారా, నాయకులకు లక్షలు ఇస్తున్నారా అనేటువంటిది విస్తృతంగా అక్కడ గ్రౌండ్లో నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మధ్యాహ్నం నుంచి అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కానీ గ్రౌండ్లో అంటే కొంతమంది ఎవరైతే ఇప్పుడు అక్కడ మిథున్ రెడ్డి ఇన్ఛార్జి రాజంపేట, ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బ్యాచ్ అక్కడ దిగారు, అక్కడ వాళ్ళు మొత్తం ఈ ఎన్నికల వ్యూహాన్ని వాళ్ళకి అప్పచెప్పారనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ఇప్పటికే గ్రామానికి ఒక ఇన్ఛార్జి, 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జి, మండలాలకు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు, అట్లాగే నియోజకవర్గం మొత్తం మీద దాదాపు 500 మందిని ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ నియమించారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని ఓటించాలి పిఠాపురం మీద. ఇది ఇప్పుడు ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. సరే, అక్కడ ఉన్నటువంటి పిఠాపురం ప్రజలు ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏమి డబ్బులు ఇచ్చినా ఓటు పవన్ కళ్యాణ్ గారికి అని డిసైడ్ అయ్యే విధంగా అక్కడ ప్రజానీకం కనపడుతూ ఉన్నారు. ఈరోజు ఆ ర్యాలీ చూస్తేనే అర్థమైపోతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చారు ప్రజలందరికీ, ఓటు వేయండి అని, తన బాధ్యత అనేదాన్ని ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి పవన్ కళ్యాణ్ గారిది. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వకుండా అందరం ఒకే మాట మీద నిలబడి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారికి మన సంపూర్ణ బలం టీడీపీ జనసేన బలం ఇవ్వడం, అలాగే టీడీపీ ఎక్కడైతే నిలబడిందో సంపూర్ణంగా జనసేన బీజేపీ మద్దతుదారులు, జన సైనికులు, కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ మద్దతు ఇవ్వడం, అలాగే జనసేన పోటీ చేస్తున్న చోట టీడీపీ మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ మహిళలు అందరూ కూర్చొని జనసేనకి మద్దతు ఇవ్వడం. సమిష్టిగా ఇది కూటమి గెలుపు, ఆంధ్రప్రదేశ్ గెలుపు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పి నేను 2021 ఈ రోజు దాకా అదే మాట మీద ఉన్నాం, అదే బాధ్యతతోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ దేశం ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండాలి. ముఖ్యంగా 6 అంశాల మీద మనం ముందుకెళ్తున్నాం: విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. నేను మీకు మాటిస్తున్నాను, సంవత్సరంలోపు దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మేము పారిపో, నేను మీకు మాటిస్తాను, నేను నిలబడతాను. సార్, అంటే ముఖ్యంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను ప్రజలకి చెప్పడం, నెక్స్ట్ ఓట్లు బదలాయింపు అనే అంశంలో కూడా ప్రజలకి ఒక క్లారిటీ ఇచ్చి, టీడీపీ ఉంటే జనసేన బీజేపీ వాళ్ళకి వేయమని, జనసేన ఉంటే టీడీపీ బీజేపీ కలిసి ఓటు వేయమని కూడా ప్రజలకి ఒక అంటే ఓటు చీలనివ్వను అని నేను మాట చెప్పాను. అదేవిధంగా ఓటు చీలకుండా మీరందరూ కూడా ఎక్కడైతే సింబల్ ఉందో, సైకిల్ ఉంటే అక్కడ జనసేన, టీడీపీ ఉంటే అక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ ఓట్లు సైకిల్కి వేయండి. ఎక్కడైతే జనసేన సింబల్ గ్లాస్ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ క్యాడర్ గ్లాసుకు వేయండి. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ క్యాడరు భారతీయ జనతా పార్టీకి వెయ్యండి. నేను మీకోసం నేను నిలబడతాను, మీకోసం నేను పోరాడతాను, మీకోసం నేను అండగా ఉంటాను అని ఆయన మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు అదే సమస్య, ఆయన ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఓటు చీలనివ్వను అని చెప్పిన ఏదైతే ముందుకు వస్తున్నారో దానిని అడ్డుకోవటం కోసం, భవిష్యత్తులో ఆయన రాజకీయాన్ని నిలిపివేయటం కోసం, అంటే 2019లో ఓడిచ్చారు, ఇప్పుడు మరలా ఓడిస్తే కనుక ఆయన రాజకీయ భవిష్యత్తు ఉండదనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఒక పిఠాపురంలో పెద్ద ఎత్తున ఒక ఆందోళన కలిగించే అంశాలుకి కుట్రబన్నారు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. సరే, ఇది ఒక వైపు. అంటే దీన్ని ప్రజలైతే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మనం కూడా మరిన్ని అంశాలు కనుక్కోవాల్సిన అంశం ఉంది. సరే, ఇదొక అంశం. రెండవది, రేపు పిఠాపురంకి రామ్ చరణ్ వెళుతున్నారు. పిఠాపురంకి రామ్ చరణ్ వెళ్ళి సంఘీభావం తెలియజేయబోతున్నారు. చిరంజీవి గారు ఇప్పటికే మాట్లాడారు, నాని మాట్లాడారు, కుటుంబ సభ్యులందరూ మాట్లాడారు, అందరూ 1 by 1 సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అల్లు అర్జున్ మాట్లాడారు. అయితే రేపు రామ్ చరణ్ పిఠాపురం వెళ్ళి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి అక్కడ టెంపుల్కి వెళ్ళి
అక్కడి నుంచి తన మెసేజ్ ఉంటే మెసేజ్ ఇచ్చి వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మరి దీన్ని బట్టి ప్రజలు చాలా క్లారిటీగా స్పష్టంగా ఉన్నారని భావించాలి. ఇక నెక్స్ట్ దీనిపైన సతీష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి సతీష్, ఏంటి మొత్తానికి పిఠాపురంలో ఒక పవన్ కళ్యాణ్ గారిని ఓడించటం కోసం లేదా ఒక పెద్ద ఎత్తున బయట వ్యక్తులు వచ్చి ఒక ఆందోళన సృష్టించేటువంటి అంశాలు కనపడుతున్నాయి అంటున్నారు. ఏంటి, ఎంతవరకు నిజం? సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మాత్రం ఆల్రెడీ రెడీ చేశారు సార్. ఇప్పటికే 20 రోజుల క్రితమే కడప నుండి కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కావచ్చు, దాదాపు 250 మంది అప్పుడే రావడం జరిగింది సార్. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ పాహార కాశారు. అంటే ఎలా ఏం చేయాలనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాదాపు ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించి ఎవరైతే కొంతమంది టీం ఎవరైతే వర్క్ చేస్తున్నారో, అలానే జబర్దస్త్ టీం కావచ్చు, వారికి సపోర్ట్ గా ప్రచారం చేస్తున్నారో వారందరి దగ్గర కూడా కొంతమంది బ్యాచ్ గా వీళ్ళందరూ విడిపోయి వాళ్ళందరినీ ఫాలో అవడం కూడా జరుగుతుంది సార్. ఈ నేపథ్యంలోనే మొన్న కూడా సాయి ధర్మ తేజ్ మీద కూడా బాటిల్ తోటి రాళ్లతోటి కూడా దాడి కూడా చేయడం జరిగింది సార్. అంటే వాళ్ళలోనే మనుషుల్లోనే కలిసిపోయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది అంటే 2-3 రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో అక్కడి నుంచి ఎక్కడ పిఠాపురం ఎక్కడ లేదంటే తెలంగాణ ఎక్కడ సార్, పిఠాపురంలో ఎక్కడ చూసినా టీఎస్ కార్ మాత్రం రిజిస్ట్రేషన్ కార్లు మాత్రమే దర్శనం ఇస్తున్నారు. దాదాపు 50 నుంచి 60 కార్ల వరకు టీఎస్ కార్లు మాత్రమే పొలోమట తిరుగుతూనే ఉంటున్నాయి సార్. అంటే దాదాపు భారీ మొత్తాన్న అమౌంట్ అంతా కూడా ఇక్కడ సంబంధించి అప్పుడే పంపకాలు అయితే మొదలు పెట్టారన్న సమాచారం కూడా పూర్తిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రజలైతే మాత్రం ఎంత పంచినా వాళ్ళు ఏమి ఇచ్చినా సరే హ్యాపీగా స్వీకరిస్తున్నారు సార్. హ్యాపీగా స్వీకరించడం కాదు వద్దని అనట్లేదు, తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఏదైతే అనుకున్నారో అంటే పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నిలబెట్టాలి, పవన్ కళ్యాణ్ నెగ్గించాలనే కంకణం ఏదైతే కట్టినారో దాని మీద నిలబడి వీళ్ళు ఏదైతే అమౌంట్ ఇస్తారో హ్యాపీగా తీసుకుంటూ వెళ్తారు. కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఒక్కొక్క మద్యం దారుణంగా పట్టుకోవడంతో పాటు కూడా భారీగా బంగారం దొరకడం. ఈ రోజు కూడా మద్యం బాటిల్ ఒక సచివాలయ ఉద్యోగి ఇంట్లో కూడా మద్యం బాటిల్ దొరకడం. అంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మొన్నటి పిఠాపురం పక్కన ఎక్కడో కాకినాడ పక్కన ఎక్కడో పిఠాపురం వరకు, కానీ ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అన్నట్టుగా మొత్తం ఈ వ్యవహారం అంతా ఏం నడుస్తుందంటే సార్ ఇక్కడ వైసీపీకి సంబంధించి మిథున్ రెడ్డి కావచ్చు, లోకల్ గా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, గీత కావచ్చు, వీళ్ళందరూ కూడా కాకినాడ సెంటర్ గా చేసుకుని కొంతమందిని అక్కడ మెయింటైన్ చేస్తూ కొంతమంది నేరుగా కూడా ఇక్కడ పిఠాపురం ఏదైతే కొన్ని ఏరియాలు ఉన్నాయో అంటే వాళ్ళకి సంబంధించి వైసీపీకి సంబంధించి నాయకులు కొన్ని రూరల్ కావచ్చు, రూరల్ లో సంబంధించి జగ్గే చెరువు కావచ్చు, ఇలా కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో వీళ్ళందరూ పహారా కాయడము, అక్కడ ఏ రకంగా దాళ్లు మొదలు పెట్టాలి అంటే రానున్న రేపు సంబంధించి చూసుకున్నట్టయితే మాత్రం ఏదో రకంగా వీళ్ళ మీద దాళ్లు చేయించాలి, అక్కడ యువతను ఏదో రకంగా కూడా మభ్యపరచాలని చెప్పేసి ఆ 15 రోజుల నుంచి కూడా జనసంచారంలో తిరుగుతూ అక్కడ వాసులుగా తిరుగుతూ కొంత సమాచారం తీసుకుంటూ వాళ్ళతో పాటు ముందుకు వెళ్తారు. కానీ అక్కడున్న పిఠాపురం ప్రజలైతే మాత్రం తింగరోళ్ళు కాదు సార్. ఎందుకంటే ఎక్కడో ఇది ముంబైనో లేదంటే కెనడాలో కాదు సార్, కొన్ని పిఠాపురం కాబట్టి ఎన్ని రోజుల క్రితం వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఎవరు వచ్చినా సరే ఈజీగా గుర్తుపడతారు. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా దగ్గర చేరలేదు. కానీ మొన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో, ఈ సాయి ధర్మం చేసిన దాడి ఏదైతే ఉందో, ఇటువంటి దాడులు చేయడానికి కానీ ఇటువంటి ప్లాన్ చేసి తెలుస్తుంది సార్. సతీష్, ఏంటి ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు ర్యాలీ ఎక్కడి దాకా వచ్చింది, ఎప్పుడు సబ్ స్టార్ట్ అవబోతుంది సార్? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ కంటిన్యూ అవుతుంది సార్. మరి కొద్దిసేపట్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లో సబ్ కూడా స్టార్ట్ అవబోతుంది సార్. అంటే ఇందాక వర్షం కారణంగా కూడా కొద్దిగా లేట్ అవడం కూడా జరిగింది సార్. కానీ ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ర్యాలీ చేశారో ఆ ర్యాలీకి సంబంధించి జనం చూస్తే మాత్రం నిజంగా చాలా విపరీతమైన జనం అక్కడ రావడంతో పాటు కూడా మహిళలు కూడా సార్, అంటే పక్కన వర్షం కురుస్తుంటే మహిళలు కూడా చాలా అక్కడ ఆయనకి హారతలు పట్టడం కూడా జరిగింది సార్. చూడండి మరి రేపు కూడా ఇదే రోడ్డు సంబంధించి షో కూడా ఆయన నిర్వహించనున్నారు సార్. ఓకే, రైట్ సతీష్. అట్లాగే